సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్ప్రెస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ప్రాణాధార మూలకమైనటువంటి కర్బనము మొక్క జీవన చక్రంలో దాని పాత్ర ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా మొక్క జీవన చక్రంలో పాల్గొంటుంది, ఇది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. గత ఎపిసోడ్లో మనము ప్రాణాధార మూలకమైనటువంటి ఆక్సిజన్ దాని పాత్ర 44% ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు కార్బన్, ఈ కార్బన్ పాత్ర 40% ఉంటుంది మొక్క జీవన చక్రంలో. పూర్తి జీవన చక్రంలో కార్బన్ పాత్ర 40% ఉంటుంది. అంతేకాకుండా అన్ని మూలకాలలో అత్యంత ప్రధానమైనది ఈ కార్బన్. ఎందుకంటే ఇది అన్ని మూలకాలతో లింక్ అయి ఉంటుంది. చాలా వాటితో లింక్ అయి ఉన్న మూలకం కార్బన్. అంటే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతుంది, ప్రత్యక్షంగా పాల్గొంటుంది, పరోక్షంగా పాల్గొంటుంది. అన్ని రకాలుగా ఈ కార్బన్ అనేది మొక్క జీవన చక్రంలో చాలా విషయాల్లో, చాలా చర్యల్లో పాల్గొంటుంది. చాలా రకాలుగా మొక్కకు ఉపయోగపడుతుంది. మనము ఇదివరకు దాదాపు అంటే 25-30 సంవత్సరాల కిందట ఎక్కువ మనము పశువుల ఎరువులు ఇవన్నీ వాడేవాళ్ళం. పశువుల ఎరువులో కర్బనం ఉంటుంది. ఎందుకంటే పశువుల ఎరువు అనేది పశువులు గడ్డి తిన్నప్పుడు ఇవన్నీ అంటే మొక్కల నుంచే వస్తుంది. అది ఫైనల్గా గడ్డి తిన్నప్పుడు జీర్ణమై వచ్చిన పేడలో ఉంచి అది మళ్ళీ బాగా కుళ్ళిన తర్వాత అందులో కర్బనం అనేది ఉంటుంది. బాగా కుళ్ళిపోయిన తర్వాత కర్బనం ఏర్పడుతుంది. ఈ కర్బనము ఒక సైకిల్ లాంటిది. మనం ఆ సైకిల్ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఎక్కడ బ్రేక్ చేస్తున్నాం అనేది కూడా మీకు చెప్తాను నేను. ముందు అసలు ఈ కర్బనం ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, మొక్క జీవన చక్రంలో దీని పాత్ర 40% ఎలా ఉంది, ఇది తెలుసుకుందాం. ఈ కర్బనం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కర్రబొగ్గు పశువుల ఎరువులో ఉంటుంది. వజ్రం కూడా కర్బనం. మన పెన్సిల్ ముక్క అంటాం కదా, ఆ పెన్సిల్లో ఉండేది కూడా గ్రాఫైట్, అది కూడా కర్బనం. లిగ్నైట్, అది కూడా కర్బనం. కానీ అన్ని రకాల కర్బనాలు ఉపయోగపడవు. ఎందుకంటే డైమండ్ ఒక కర్బనం, కానీ కొన్ని వేల సంవత్సరాలైనా సరే కర్బనం కొలదు, దాంట్లో మార్పు ఉండదు. అలాగే గ్రాఫైటు మార్పు ఉండదు. కానీ మనకు అంటే మొక్కకు కావాల్సిన కర్బనం ఎలా ఉండాలంటే త్వరితగతిన కుళ్ళిపోయే గుణం కర్బనానికి ఉండాలి. అటువంటి కర్బనం మాత్రమే మొక్క జీవన చక్రంలో పాల్గొంటుంది. అంటే పశువుల ఎరువు మనము ఆల్రెడీ కుళ్ళినటువంటి పశువుల ఎరువును భూమిలో వేస్తే అది ఇంకా బాగా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయినప్పుడు అది కర్బనంగా మారిపోతుంది పూర్తిగా. అంటే ఎంత పశువుల ఎరువు ఉంటే అంతా పశువుల ఎరువు కర్బనం కాదు, అందులో కర్బన శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కర్బనంగా మారాలంటే బాగా కుళ్ళిపోవాలి. పశువుల ఎరువు బాగా కుళ్ళిన తర్వాతనే కర్బనంగా మారుతుంది. అందువల్ల మన పూర్వీకులు ఎక్కువగా పశువుల ఎరువు వాడేవాళ్ళు. అంటే అప్పట్లోనే కర్బనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మన పూర్వీకులకు తెలుసు, కానీ మనం దాన్ని విస్మరించాం. కర్బనము ఎన్నో రకాల చర్యల్లో పాల్గొంటుంది, ఎన్నో రకాలుగా మొక్క జీవన చక్రంలో అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం విస్మరించాం. ఇప్పుడు అది ఎలా పాల్గొంటుంది, దాని పాత్ర ఏంటి తెలుసుకుందాం. కర్బనము తేలికపాటిది. ఈ తేలికపాటి పదార్థం అయినందువల్ల భూమిలో కర్బన శాతం ఉన్నప్పుడు భూమి శాతం అంటే భూమి సాంద్రత తక్కువగా ఉంటుంది, నేల సాంద్రత తక్కువగా ఉంటుంది. అంటే నేల తేలికగా ఉంటుంది. దానివలన ఏమవుతుందంటే నేల తేలికగా ఉన్నప్పుడు మట్టి రేణువుల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే నేలలో పొరల మధ్య అంతరాలు ఎక్కువగా ఉంటాయి. దానివలన ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది అంటే గాలి ప్రవేశిస్తుంది, తద్వారా వేరు వ్యవస్థకి ఆక్సిజన్ దొరుకుతుంది. అంటే కర్బనం ఉంటే ఆక్సిజన్ లభిస్తుంది. ఇలా ప్రతి దాంతో లింక్ అయి ఉంటుంది కర్బనం. ఒక్కొక్కటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఎంత ప్రాముఖ్యత కలిగిందంటే కర్బనము
ఇది ఉంటే అన్నీ సమకూరుతాయి దాని చుట్టూ.